నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ పచ్చి బఠానీ పూల్ మకానీ కర్రీ చేసుకోబోతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పచ్చి బఠానీ పూల్ మకానీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీ, పూల్ మకానీ, ఉల్లిపాయ, టమాటో పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు, నూనె. తయారు చేసుకునే విధానం. ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ముందుగా నూనె వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇందులోనే కరివేపాకు వేసుకుందాం. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. ఇందులోనే టమాటో ప్యూరీ కూడా వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. దీన్ని కూడా బాగా కలుపుకుందాం. ఇప్పుడు పచ్చి బఠానీ వేసుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. దీన్ని కాసేపు ఉడకనిద్దాం. బఠానీ బాగా ఉడికింది. ఇందులోనే పూల్ మకానీ వేసేసుకుందాం. దీన్ని కూడా బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఇందులో ధనియాల పొడి వేసుకుందాం. అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా కారం వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. పచ్చి బఠానీ పూల్ మకానీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. వావ్, పచ్చి బఠానీ పూల్ మకానీ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్కారం.